లవంగం, నిమ్మకాయ ఈ చిన్న పరిహారం చేస్తే మనకి విపరీతంగా ధనం వస్తుంది. అంటే అనుకోకుండా ధనం అన్నది వస్తుంది. అయితే ఎలా వస్తుందో చూద్దాం. ఒక లవంగం అనేది ఒక చిన్న మాట అయినప్పటికీ కూడా మనకి అదృష్టం ఇస్తుంది. ఈ పరిహారం ధనాకర్షణ, జనాకర్షణ కూడా యూజ్ అవుతుంది. అయితే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఎటువంటి చెడు దృష్టిలున్నా, నరదృష్టి, అలాగే చెడు ప్రభావాలు ఏమున్నా కూడా అవన్నీ తగ్గి ధనాకర్షణ వస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇది ఏ రోజైనా చేసుకోవచ్చండి. ముఖ్యంగా అయితే ఒక నిమ్మకాయ తీసుకోండి. దీనికి ఒక 4 లవంగాలు యూజ్ అవుతాయి. ఒక నిమ్మకాయని తీసుకొని నిమ్మకాయకి లవంగం గుచ్చండి. లవంగం 4 తీసుకున్న 4 లవంగాలు కూడా పువ్వున్నవై ఉండాలి. మీరు ఒక లవంగం గుచ్చాక దాని పక్కనే ఒకటి, దాని కింద అలా అంటే ఒక స్క్వేర్ బాక్స్లో గుచ్చాలి. అక్కడ ఎక్కడెక్కడో గుచ్చడం కాదు. ఒక స్క్వేర్ బాక్స్లో వచ్చే విధంగా ఒక నిమ్మకాయకి 4 లవంగాల్ని గుచ్చండి. గుచ్చిన తర్వాత దాన్ని కుడి చేత్తో పట్టుకోవాలండి. కుడి చేత్తో పట్టుకున్న తర్వాత ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని 108 సార్లు చదవాలి. అంటే నిమ్మకాయని చేతిలో పట్టుకొని ఆ మంత్రాన్ని 108 సార్లు చదవాలి. అప్పుడు ఈ నిమ్మకాయకి పరిపూర్ణమైన శక్తి వస్తుంది. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓం శ్రీం హ్రీం క్లీం నమః. మీకు క్లియర్గా పేపర్ మీద కూడా రాసి చూపిస్తాను చూడండి మంత్రం. ఇవి బీజాక్షరాలండి, ఏవి తప్పు పలకూడదు. నిమ్మకాయని కుడి చేతిలో పట్టుకొని ఈ మంత్రాన్ని 108 సార్లు చదవాలి. అప్పుడు ఆ నిమ్మకాయని మనం వ్యాపారం చేసే స్థలంలో కానీ, మన బీరువాలో డబ్బు పెట్టే ప్లేస్లో కానీ, ఎక్కడైనా మనం డబ్బు ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అనుకుంటామో ఆ ప్లేస్లో ఈ నిమ్మకాయని పెట్టుకోండి.